జై భీమ్. నా పేరు మన్నే శ్రీధర్రావు, నేషనల్ అంబేద్కర్ సేన. ఈరోజు అన్ని సంఘాలతో కూడుకొని ఈ చింతల బస్తీలో మేము ఆమరణ నిరాదీక్ష చేస్తున్నాం. ఎందుకంటే మాలలను అణిచివేసే ధోరణిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ముఖ్యంగా మాలలకు ఉన్న 7% రిజర్వేషన్ తీసి 5% రిజర్వేషన్ చేసింది. మరియు దానిపై రోస్టర్ పాయింట్ పెట్టింది. ఈ రోస్టర్ పాయింట్ వల్ల మా మాల జాతి పిల్లలకు కాలేజీలో సీట్లు వస్తలేవు. ఉద్యోగ పరంగా ఒక్కరికి కూడా 5% రిజర్వేషన్ ఉంటే మొత్తానికి రిజర్వేషన్ లేకుండా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, మాలల ఓట్లపై గెలిచిన రేవంత్ రెడ్డి గారు, మీరు మాలలను తొక్కాలని చూస్తున్నారు. మీరు మీ గురువైన చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఆ రోజు 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి రిజర్వేషన్ చేసి మాలలకి 35,000 ఉద్యోగాలు వెన్నుపోటు పరిచారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంతకైనా దుర్మార్గమైన పని ఏం చేస్తున్నారంటే రిజర్వేషన్ శాతం తక్కువ చేసి మాలలకు రోస్టర్ పాయింట్ పెట్టి ఉద్యోగ అవకాశాలు మరియు పిల్లలకి కాలేజీలో సీట్లు రాకుండా చేస్తున్నాడు. ఎందుకంటే ఒక బీటెక్ చదవాలంటే మా జాతికి 10 లక్షల రూపాయలు అవుతుంది. ఏ విధంగా మేము 10 లక్షలు బేర్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మాలలు చదువుకొని బాగుపడుతున్నారని చెప్పి వారిని చదువుకోకుండా అడ్డుపడుతున్నారు. కనుక ఈ మీరు రోస్టర్ పాయింట్ను వెంటనే 22 నుంచి 16 లోపు కుదించాలని చెప్పి మేము అన్ని సంఘాలతో కూడుకొని ఈరోజు చింతల బస్తీలో, ఎందుకంటే చింతల బస్తీకి ఒక పేరుంది. ఎందుకంటే చింతల బస్తీలో మొత్తం మాలలే. ఇక్కడ ఏ ధర్నా చేసినా దీక్ష చేసినా ప్రభుత్వాలు దిగి వచ్చినాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోయిందంటే ముఖ్య కారణం మాలలే. కనుక రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తుంది ఏంటంటే మీరు రోస్టర్ పాయింట్ని మీరు వెంటనే తగ్గియాలి. అలాగే మాకు రిజర్వేషన్ శాతం పెంచాలి. మీరు చేయవల్ల డిక్లరేషన్ ప్రకారం మీరు 18% పెంచుతా అని చెప్పారు కదా, ఆ 3% మా మాలలకు, మాల ఉపకులాలకు కేటాయించాలి. మీరు అలాగే ఈ ఆమరణ నిరాదీక్ష మీరు వెంటనే చర్య తీసుకోకపోతే మీ ఆమరణ నిరాదీక్ష కొనసాగుతుందని చెప్పి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. మొత్తం రేవంత్ రెడ్డి చెప్పారు మాలల సొంత అన్నదమ్ములని. కానీ ఇంకో విషయం, నేను మాల మాదిగా రేవంత్ రెడ్డి, ఖాన్ రేవంత్ రెడ్డి, సింగు రేవంత్ రెడ్డి అన్నాడు, కానీ ఎక్కడ మాల రేవంత్ రెడ్డి అని అనలేదు. కనుక రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే రోస్టర్ పాయింట్ పై చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈ అమరణ దీక్ష చేస్తున్నాం. మీరు చర్య తీసుకునే వరకు మా దీక్ష కొనసాగుతుంది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి ఆ రోజు మాదిగలు బీజేపీకి ఓటని చెప్పి మందకృష్ణ బహిరంగంగానే చెప్పాడు. కనుక మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 50 ఏళ్ల నుంచి మాలలంతా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. మేము ఎప్పటికీ మాలలంతా కాంగ్రెస్ పార్టీకే ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం మాలలు దూరం కావాలని, పార్టీకి దూరం కావాలని చెప్పి మాలను తొక్కుతున్నాడు.